ఊరుకోనానమ్మా, నీకేం కాదులే. శివ, నాకు మాటిస్తావా? చెప్పు. ఏంటి? నువ్వు చాలా ఇష్టపడే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. మా నాన్న మీద ఒట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు. నాన్న అయితే వస్తాడు అని రేయింబవళ్ళు వేచి చూస్తున్నావు. నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. ఈ కుర్రాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాము. అక్కడైనా సంతోషంగా ఉందా? అది లేదు. వీడు చదువు కోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. అవును, ఆడి బామ్మ చనిపోయినా రాలేదు ఆమె. తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. దున్నపోతులా పెరిగాడు, తల్లిని చూసుకోలేడు. నేనే అక్కర్లేదా? అందరూ మోసగాళ్లే. ఈ ప్రేమ, ఆప్యాయతలు అన్ని అబద్ధాలు, అంత మోసం. నేను ఓడిపోకూడదు, ఎదిరించి నిలబడాలి. అందరూ నా చేతి కిందే ఉండాలి. పొగరుతో బతకాలి. ఎవడు మంచోడు కాదు. ఇక మీద నేను మంచోడిని కాదు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నా మందు డబ్బులే కావాల్సి వచ్చారా? ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టడానికి నీ పర్మిషన్ ఎందుకురా నాకు? నీ కొడుకైతే నీ ఇంటి దగ్గర చూసుకో. వాడు నా పక్కన నుంచున్నాడు. వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా? ఏం చేస్తావురా? నేను ఒక్కసారి నావాడు అనుకుని భుజం మీద చెయ్యి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటా. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్. వాడిని కండానికి వాడి తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు. ఇక ఈయన్ని కొట్టడానికి నీ పర్మిషన్ కావాలా? కొడుకుని పనికి పంపిస్తానని డబ్బులు తీసుకొని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా?
మర్యాదగా చెయ్యి వదులు. ఎవడో బచ్చగాడిని తీసుకొచ్చి ఈ బూచిరెడ్డిని భయపెడతావురా? నేను వెళ్ళి ఓ క్వార్టర్ వేసుకొచ్చి నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. వస్తాను. రా రా, నేను ఇక్కడే ఉంటాను. రా. నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ రోజే చూస్తున్నాను. నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు? నువ్వంటే ఇష్టమని సపోర్ట్ చేయలేదు, మరి మీ నానంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను. నల్లగా ఉన్నాడానా? పోన్లేండి, ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు, కానీ ఇంటికి వెళ్తే మా బాబు కొడతాడు. బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఎడ్రా ఏంటి లవ్వా? చేస్తావా? నిన్ను కాదు. తీయవే చైను. మా నాన్న తిడతాడు. నాన్న తిడతాడు. చైను పోతేనే తిడతాడంటే లవ్ 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 చేస్తే తిట్టాడా మీ నాన్న నిన్ను? తీయవే చైను. తీయవే చైను. మా నాన్న ఎవరో నీకు తెలుసా? వీడి నాన్నెవరో తెలుసా? పూజారి, అపరాన్ని మంత్రాలు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది. పంతులు, నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో, లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో. ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో, లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి. ఎందుకురా వెళ్ళాలి? మా ప్రాణం పోయినా సరే ఈ యాగం మధ్యలో ఆపేది లేదు. ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగివ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు. పిలవరా నీ దేవుణ్ణి. దేవుడా, దేవుడా, దేవుడా రాలేదే. అయ్యో, వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు? రై కొట్టండ్రా. వీళ్ళంతా డాన్స్ ఆడితే వస్తాడా? రేయ్ ఆడండ్రా. ఎక్కడ్రా మీ దేవుడు రావట్లేదు? మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు. కూర్చోండ్రా, చదవండ్రా మంత్రాలు. మంత్రాలు చదివినా రావట్లేదు కదా మీ దేవుడు. అభిషేకం చేయించాలనుకుంటానా? నిన్ను పోలిస్తే వస్తాడేమోరా. నువ్వేనా దేవుడివే? చూడండిరా, దేవుడు గడ్డాలు మీసాలు జుట్టు విరబోసుకుని వచ్చాడు. అందరూ వెళ్ళి భోజనం చేయండి. ఎవ్వరూ అన్నం వేస్ట్ చేయకూడదు. అలాగే గురుగారు. లైన్ గా వెళ్ళండి. సరే గురుగారు. గురుగారు,
రోజు రోజుకి ఆశ్రమంలో పిల్లల సంఖ్య ఎక్కువ అవుతోంది. డబ్బిచ్చే దాతల సంఖ్య తగ్గుతోంది. అమ్మా, ఆ దేవుడు బరువు మోసేవాడి మీదే బరువు వేస్తాడు. ఆయనే ఏదో ఒక దారి చూపిస్తాడు. అన్ని మూసుకుని పో. లారీ కీసు కీ కావాలరా మంకీ. ఇక్కడ నుంచి ప్రతి నెల 10 మూట్లు దించాలి, సరేనా? ఆఫీసర్ అడిగితే లారీలో తెచ్చేటప్పుడు కాకెత్తుకెళ్ళిందని కాకమ్మ కథలు చెప్పురా రే. ఎంత టార్చర్ గడితో ఫ్రెండ్షిప్ చేశాను నేను. ఫ్రిడ్జ్ తీసుకురారంటే ఐస్ క్రీమ్ బండి తీసుకొచ్చాడు. వీడికన్నా మా నాన్నే బెటర్. ఆయన తాగినప్పుడే కొట్టేవాడు, ఇది డైలీ కొట్టాడు. హాయ్ చిన్నయ్య, గుడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చావు? వాడు చూసాడంటే నా పొంగి పగల కొడతాడు. ఈ రోజు రక్షాబంధన్, ఏది చెయ్యవు? ఎందుకు? నా 2 చేతులు బాగుండడం నీకు ఇష్టం లేదా? అంటే నువ్వేదో కట్టిపోతావు. వాడు చూసాడో నా చేయి కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళు. నీకెప్పుడు కామెడీనే. కామెడీనా? అన్నయ్య, ఇక్కడికి ఎందుకు వచ్చావే? పోవే బయటికి. అన్నయ్య ఈ రోజు రక్షాబంధన్. ఓహో, వాడు చెప్పి పంపించాడా? చూడు, మా అమ్మకి తాళి కట్టి మార్చినంత ఈజీ కాదు నాకు రాఖీ కట్టి మార్చడం. ప్రతి సంవత్సరం ఇదే ఎదవగోల. పిచ్చగాడిని ఒకసారి కసిరి కొడితే మళ్ళీ ఆ ఇంటి వైపు కూడా రాడు. కనీసం మీ మొహాలకి మానం, అభిమానం, రోషం ఏమి లేవా? ఎలా ఉంటాయిలే, ఎంతైనా ఆడి కూతురువి కదా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాటలతో కాదే, ఇక్కడిచ్చి మెడపట్టి బయటికి ఎండేస్తానే అనుకున్నావు. కానీ దానికోసం నిన్ను ముట్టుకోవాలి కదా, అది కూడా అసహ్యం నాకు. రేయ్, దీన్ని బయటికి తోస్తావా లేకపోతే ఇద్దరిని కలిపి బయటికి తోసేయాలా? తలుపులు తీసుంటే చాలు వీధిలోనే అడ్డమైన కుక్కలని లోపలికి వస్తాయి. పోవే బయటికి. ప్రతి సంవత్సరం వస్తావు, కన్నీళ్ళు పెట్టుకుని వెళ్తావు. వాడు కావాలన్న ఆశ మీరొదలరు, మీరొద్దన్న పట్టుదల వాడు విడిచిపెట్టడు. నాకెందుకో మీరు ఈ జన్మకు ఒకటి కారేమో అనిపిస్తుంది. వెళ్ళమ్మా ఇంటికి. ఈడెవడరా బాబు మెంట్లోడు, మా ఇంట్లోంచి నన్నే బయటికి పొమ్మంటున్నాడు. డబ్బులిస్తే పని చేయడానికి 100 మంది జనం ఉండగా అంత పొగరుబోతువాడెందుకురా? 100 మంది చేసే పని ఒక్కడే చేస్తుంటే 100 మందికి ఇచ్చే డబ్బు ఇవ్వడంలో తప్పే లేదు డాడ్. Cheers. మామా, ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాం. బ్యాక్ నుంచి ఎంట్రీ వద్దు, ఫ్రంట్ నుంచి ఎంట్రీ ఇవ్వు. ఎవరయ్యా ఇక్కడ? కాబోయే అల్లుడు మొదటిసారి ఇంటికి వస్తే ఎవరు వెల్కమ్ చెప్పట్లేదే. శివ, ఎవరినైనా మీరు? నువ్వే అంటున్నావుగా శివ అని. ఇతనే శివ. అయ్యో, మడి మైలా ఏమీ లేకుండా చెప్పులు ముట్టి అపవిత్రం చేశారు కదరా. మావా, మనం పళ్ళు తోమకుండానే టిఫిన్ చేస్తాం. ఈడేంటి నీళ్లు తాగినందుకు ఈ రేంజ్ లో గొడవ చేస్తున్నాడు డట్టింపులో? అవును మావా, కొంచెం కూడా మడి లేదు. అది సరే, ఇక్కడ పెద్దయిన పరందామయ్య శాస్త్రి గారి ఇల్లు ఎక్కడుంది? ఎవరు బాబు? నమస్తే. ఇంటి లోపల కూడా వచ్చేసారు. మా కాళ్ళ మీద నేనెందుకు పడాలి? ఏంటి బాబు ఇది? ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? మళ్ళీ మా అమ్మాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అవును సార్, నా హార్ట్ దొంగిలించింది మీ అమ్మాయి. శివ, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంటి స్వామి, శివ అంటారు, శివుడే వచ్చి అల్లుడు అవుతానంటే వద్దంటారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? అల్లుడా? అర్థం కాలేదు. అల్లుడంటే కూతురు భర్త. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? మీరు ఉండరు నాన్న, నిన్నెవడు రమ్మన్నాడ్రా? డార్లింగ్, ఏమి ఇంటికి నేను రాకూడదా? మర్చిపోయావా డార్లింగ్? పెళ్లి పందిర్లో లవ్ ఛాలెంజ్. ఏంటమ్మా ఇదంతా? సాగు నాన్న. ఓహో, అబ్బా అమ్మ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఏంటమ్మా ఇదంతా? సరే, ఇంకెక్కడైనా మాట్లాడుకుందామా? లొకేషన్ ఎక్కడో చెప్పు. కాస్త ఊడ్చి క్లీన్ చేసి నీట్ గా ఉంచుతాడు మానవుడు. ఏంటమ్మా ఇదంతా అనాలి కదా మీరు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఆగినానా అని చెప్పాలి. మినీ బుల్డోజర్ లో ఉన్నాడు, అక్కుం బక్కుం లాగా. తన
అత్త కొడుకుని. వాళ్ళ అత్త అంటే మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని, నువ్వెవ్వడ్రా? చిన్న వయసులోనే తన నన్నే పెళ్లి చేసుకోవాలని పెద్దలందరూ కలిసి ఫిక్స్ చేసి పెట్టారు. చిన్నప్పుడు మ్యాటర్నే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావంటే నువ్వు ఇంకా ఎంత ఎదగాలో అర్థం అవుతుంది. ఎల్లమ్మా ఎల్లు, కొట్టుకెళ్ళి పీచి మిఠాయి కొనుక్కో. మావా, ఈ పిల్లోడికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. హలో, పైన జుట్టు మాత్రమే కట్టయిందంతే, నరం కాదు. టీచర్ చేతి మీద కొడుతుంది, తల్లి చెంప మీద కొడుతుంది, తండ్రి విప్ మీద కొడతాడు. కానీ శాస్త్రి ఏకంగా గుడ్డల మీద కొడతాడు. మావా, నువ్వు జమానాలో కొట్టిన డైలాగు ఈడు ఇప్పుడు కొడతాడు. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదురా బాబీ. ఈ ఓల్డ్ డకోటా వర్షన్ నీకు అవసరమా? అవసరం అంటారులే. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. చెయ్యి పట్టుకోవాలని వస్తే చెయ్యెత్తి మొక్కుతావేంటి? సరే, నేను ఇంకా ఎక్కువసేపు ఉంటే మీ ఫ్యామిలీ పాపం తప్పుగా అనుకుంటారు. వెళ్ళొస్తాను. ఇప్పుడు వరకు మాత్రం నేను దేవుడు అనుకుంటున్నారా? ఎవడేమనుకుంటే మనకేంట్రా? నా బంగారం ఏమనుకోకూడదు. బాయ్ కన్నా, బాయ్ బంగారం. బాయ్ చెప్పించాలి రారా. నన్ను జైల్లో పెడితే మీరు ఏరియా మొత్తం బంక్ చేసి గొడవ చేస్తారనుకుంటే ఫుల్గా తాగి ఎందుకురా కళ్ళు మూసుకున్నావు? ఏమైందిరా? అయ్యా, నేను భయపడి కళ్ళు మూసుకోలేదు. వాడిని నేలాడి తీసినందుకు మూసుకున్నా. అసలే ఆడు తిప్పి వేలాడి తీశాడు. టైం బ్యాడ్ అయి నీ లుంగి ఊడిందనుకో, తమరి విశ్వరూపం నేను చూడగలనా? ఏంట్రా అంటున్నారు? అన్నకు మందు ఖాళీ అయిపోయింది, నువ్వు వెళ్ళి అన్నం పట్టుకురాని మా పితాశ్రీకి చెప్తున్నా. నేనంటే అంత లవ్ అంటారా నీకు? అబ్బాయిలందరికీ రాత్రి పడుకున్నప్పుడు కల్లో సన్నీలి అని వస్తే నా కల్లోనూ మా పితాశ్రీ కల్లోనూ నువ్వే వస్తావా? మిక్సింగ్ డాడీ ఫిక్సింగ్ సన్ను. మీరు నాగస్వరం ఉదగానే తల్లాడిస్తూ నాట్యం చేయడానికి నాగరాజు అనుకున్నారా? ఆ నాగరాజుని మెడలో వేసుకుని నాట్యం చేసే శివుడిని. ఈ దేడు దమాకు మాటలు నా దగ్గర కాదా? మీరు ఇలాగ వేలాడుతుండండి, రేపు పొద్దున వస్తా. అయ్యో, నువ్వు పొద్దున వస్తే మా శవాలు దించాలి. శివ దించు, శివ దించు. ఏంట్రా మావా సౌండ్? నీ పిల్ల అగ్రహారంలో ఫంక్షన్ పెట్టుకుంది. ఫంక్షన్? కాబోయే అల్లుడు సెంట్రల్ జైలుకి వెళ్లాల్సింది జస్ట్ మిస్ అయ్యాడనే టెన్షన్ లేకుండా అగ్రహారంలో, అది నా డార్లింగ్ ఇంట్లో ఫంక్షనా? అందుకే అంటారు మావా, అన్నోడు బాగుంటాడు, పడ్డోడు బాగుంటాడు, మధ్యలోడే నలుగుతాడని. కాస్ట్యూమ్ చేంజ్, లొకేషన్ షిఫ్ట్, సర్జికల్ స్ట్రైక్. మావా, ఆయన మన హెడ్ గారు కాదు, పాట భలే పాడుతున్నాడే. అడ్డులే, నేను వచ్చేసా. ఏంట్రా మీకు ఇది పోయే కాలం? తాగచ్చి గొడవ చేస్తారా? సిగ్గులేదురా మీకు? అదేరన్న స్పెషాలిటీ. నేను తాగినంత నువ్వు తాగితే బార్లోనే పడిపోయి ఉండేవాడు. ఇంత తాగినా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా స్టామినాను అప్రిషియేట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అది సరే, ఏంటి ఆర్కెస్ట్రా? రికార్డింగ్ డాన్స్ కూడా ఉందా? పుష్పం, అది ఆర్కెస్ట్రా కాదురా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. అయితే అదేంటో చూడాల్సిందే. అందరూ చల్లగాలి పిలుచుకోవడానికి సరదాగా బయటికి వస్తే ఫ్యామిలీ 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 గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒక డిచ్ ఇస్తే వీడైపోతాడు. డార్లింగ్, ఏం డార్లో, నేను ఒక్కరోజు జైలుకి వెళ్ళినందుకే నా గురించి ఆలోచించి చిక్కిపోయావా? మావా, నా డార్లింగ్ ఇగో మటన్ బిర్యానీ తీసుకోరా. వాళ్ళు తినరు, బ్రాహ్మిన్స్. పీసులు నేను తిని రైస్ మాత్రమే తినిపిస్తా, తీసుకురావో. ఓకే నా డార్లింగ్. ఎందుకమ్మా ఈ సైలెన్స్? మీ అమ్మ అంటే భయమా లేదా మీ నాన్న అంటే భయమా? నువ్వు రౌడీ కాబోయే పెళ్ళానివి, వీళ్ళెవరిని లెక్క చేయక్కర్లా. మీ ఫ్యామిలీ అంతా ఇలా ఎదురుగా కూర్చుంటే మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదైనా మాట్లాడు. ఐఎమ్ ఫుల్ రీఛార్జ్. ఐ వాంట్ టు టాక్ టైమ్ విత్ యూ. పోనీ మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నాతో 2 స్టెప్స్. ఎందుకు కొడుతున్నారా? వదలండి నన్ను. నా గురించి ఏమనుకుంటున్నావురా? ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు. సూటు బొట్టు వేసుకుని కారులో వచ్చాడు,
రూల్స్ గిల్సు అంటే మోసుకొని వెళ్ళిపోతాడనుకుంటున్నావా? పక్కా కార్పొరేషన్ లోకల్ నా కొడుకు. నేను కార్పొరేట్ స్టైల్లో సూటు వేసుకున్నానంతే. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి అదే ప్లేస్లో ఇంకొకరిని కూర్చోబెట్టి సంతకం చేయించడం నాకెంతసేపు, కానీ నీ చేతనే సంతకం చేయించాలని డిసైడ్ అయ్యా. చేయించాను. ఎలా చేశానని ఆలోచిస్తున్నావా? అవునయ్యా, నేనే సైన్ చేయించాను. అంతేకాదు, మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తరిమేది కూడా నేనే. అదేంటయ్యా, మాతోనే ఉండి మాకే ఇలా చేయడానికి మనసెలా వచ్చిందయ్యా? దించు. ఏంటి నీతోనా? నీ ప్లాట్ లో నీ బెడ్రూమ్ పక్కనే నాకు ఒక రూమ్ కట్టించినట్టు చెప్తున్నా? పోరరే, ఏంటలా చూస్తున్నా? చూసిన జాలేలో ఫస్ట్ వీడి షాపు పగలకొట్టండి. ఏం చెల్లి? నిండు చూలాల్ని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికని వెళ్ళాలన్నా? ఎక్కడికైనా వెళ్ళు చెల్లమ్మా. నీ బిడ్డ ఈ జనం మధ్య ఈ దరిద్రమైన ఏరియాలో పుట్టాలని నువ్వే చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మా కుటుంబంలో ఒకటి వనుకుని నీకోసం ఎంతో చేశాం కదరా. ఏమేం చేశారో కాస్త చెప్పమ్మా. ఏళ్ళది గొప్ప లార్డ్ లబక్దాస్ ఫ్యామిలీ మరి నా కోసం ఏదో చేసేశారంట. వెళ్ళు వెళ్ళు ముసలోడా, పోయా. ఇప్పుడే ఆ ఏరియా జనాన్ని నీ కొడుకు చేతనే ఖాళీ చేస్తాను. చూస్తావా? ఏంటి చూస్తున్నారు? ఖాళీ చేసి వెళ్ళిపోవాలంతే. వాడు పోలీసులతో తరిమేస్తానన్నాడు. రిక్వెస్ట్ చేసి నేనే ఖాళీ చేసి పంపిస్తానని టైం తీసుకున్నాను. నాది కూడా జాలీగుండేనమ్మా. వాడికి జాలీ లేదు. చూడు, రేపు ఆశ్రమం వాడు పెట్టిన కేసు హియరింగ్ అన్ని డాక్యుమెంట్స్ లీగల్ గా ఉన్నాయని నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పాలి. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా. ఏం నిర్ణయించుకున్నారు అందరూ? ప్రాణాలతో ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఆలోచించండి అయ్యా. మామా, చెప్పరా వీళ్ళకి? నా మనసు అర్థం చేసుకోవట్లేదు. రేయ్, మీరేంట్రా చూస్తున్నారు? ధ్వంసం చెయ్యండి. ఎక్కడున్నాడో ఫోన్ చేసుకుని. ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు. ఆన్ ద వే. ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలేయ్. జైల్లో ఉన్న ఆ మనిషిని ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను. ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టు. నేను నా నీడను కూడా నమ్మనురా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని, నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. బండి తీరా, త్వరగా పోలీస్ స్టేషన్ పోనీ. వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా త్వరగా. సార్, తప్పైపోయింది. మేడం, మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు, కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు. వెళ్తున్నారు చూడు. చూడు చూడు, ఇక్కడికే వచ్చారు. చూడు, చూస్తున్నావా? సరిగ్గా చూడు. సరిగ్గా వినండి, అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చించేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే, సరేనా? చించేస్తున్నాడు చూడు. చెప్పిందంతా చేశాను. నా కొడుకు ఏదైనా జరిగితే నేనొక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా,
వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవ్వరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా. అమ్మా అని పిలవు కా నోటితో నన్ను. చెల్లెల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరు, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళమనండి, వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా, నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడుగా. Support the evil in your